కిందటి భాగంలో రవళి శేఖర్తో మాట్లాడటం రాధిక చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పు, శేఖర్ అని మాట్లాడుతున్నావు? నీ భర్త బతికున్నాడా? అయితే నువ్వు చెప్పింది మొత్తం అబద్ధమా? అప్పుడు రవళి ఏడుస్తూ, కాదక్కా, నా భర్త చనిపోవడం ఒక్కటే అబద్ధం, మిగిలిందంతా అక్షరాల నిజం, అక్షర సత్యం. అయితే మరి ఎందుకలా చెప్పావు? అసలేం జరిగింది అది కూడా చెప్పు. అసలు ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని అన్నాడు, కానీ తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు శేఖర్ స్నేహితుడు రమేష్, వర్మ, రాజేష్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ చేసుకున్న తర్వాత వాళ్లలో రమేష్ అనే వ్యక్తి నా భర్తతో, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా. రవళి లాంటి భార్య దొరికింది. చాలా తెలివైంది, మంచమ్మాయి. నువ్వేది చెప్తే అది చేస్తుంది. మరెందుకురా అంత మంచి అమ్మాయికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఏంటి, మా చెల్లెలికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? నీకు మతిపోయిందా శేఖర్? అలాంటి మంచి అమ్మాయి జల్లెడపట్టి వెతికినా దొరకదు. నోరు మూసుకొండ్రా మీరంతా. నేను ప్రేమించింది వాళ్ళ అక్క రాధికని. మా అమ్మగోల తట్టుకోలేక దీన్ని పెళ్లి చేసుకున్నా. నేను రాధికని మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలో చెప్పు. ఒరేయ్, ఒకటి చెప్తా విను. పెళ్లి కాకముందు మనం ఎలా ఉన్నా సరే, పెళ్ళైన తరువాత నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నీ దగ్గరికి వస్తే ఆ అమ్మాయి బరువు బాధ్యతలు తీసుకోవాల్సిందే. నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పటిదాకా నాకు తెలిసిన నిజాలు కొన్ని. రవళి చాలా మంచి అమ్మాయి. మీ అమ్మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టినా తను ఇక్కడే ఉంటుంది. నేనెన్నోసార్లు చూశాను. ఇంటికొచ్చిన ప్రతిసారి తనేదో బాధలో ఉన్నట్టుగానే ఉంటుంది. మీకు మాత్రం సేవ చేస్తూనే ఉంటుంది అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ అతను మాత్రం ఒకటి అన్నాడంట. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. దాని మీద నాకు ప్రేమ పుట్టదు. మీరు అనుకుంటున్నారేమో దానికి కూడా నా మీద ప్రేమ లేదులే. ఎలా ఉంటుంది? నేను అసలు దాన్ని మనిషిగా కూడా చూడనుగా. నువ్వలా అనుకుంటున్నావా? సరే, తనకిప్పుడు ఎంత ప్రేముందో చిన్న నాటకం ఆడదామా? తను నిన్ను నిజంగా ప్రేమిస్తుందని తెలిస్తే మరేం చేస్తావు నువ్వు? తనకు నా మీద నిజంగా ప్రేముంటే నేను తనని పూర్తిగా భార్యగా స్వీకరిస్తాను. లేదంటే మీరు విడాకులు ఇప్పిస్తారా? అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు రమేష్ రవలికి ఫోన్ చేసి, అమ్మా రవలి, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి తొందరగా వచ్చి. ఆ మాట వినగానే నేను కంగారు పడిపోయాను. అత్తయ్య మామయ్య ఇంట్లో లేరు. వాచ్మెన్కి చెప్పి బయలుదేరి అక్కడికి చేరుకున్నాను. అక్కడ శవంలాగా నా భర్త పడున్నారు. అతన్ని చూసి, ఏవండి, నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారా? ఒక్కసారి లేవండి, నన్ను చూడండి. మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మ నాన్న గురించైనా ఒక్కసారి లేవండి, దయచేసి లేవండి. నేను అత్తయ్యకి ఏం చెప్పాలి? లేవండి అని ఏడుస్తూ ఉండడంతో అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. శేఖర్ గారు ఒక్కసారిగా లేచారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి రవలి, నేనంటే నీకింత ఇష్టమా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తమాషాకి కూడా మీరెప్పుడు ఇలా చెయ్యకండి, మీకు దండం పెడతాను. చూసావుగా శేఖర్, నీ భార్యకి నీ మీద ఎంత ప్రేముందో ఇప్పటికైనా తెలుసుకోరా. ఏదో కావాలని ఆశించి మన దగ్గరున్న వాటిని మనం కోల్పోకూడదు. నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇక మీదట రవళి జీవితం మారిపోతుంది. ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఏవండి, నాకు ఈ విషయం తెలియగానే హడావిడిగా వచ్చేశాను. ఇంట్లో అత్తయ్య మావయ్య ఎవ్వరూ లేరు. వాచ్మెన్కి చెప్పాను. పొరపాటున ఈ విషయం వాళ్ళకి చెప్తారేమో. మరేం పర్వాలేదు, ఈ నాటకం నిజంగానే కంటిన్యూ చేద్దాం. నా ప్లేస్లో ఒక బొమ్మని పెట్టి నేను చనిపోయినట్టు సృష్టిద్దాం. వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నిన్నింట్లో నుండి పంపించేస్తారు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటిదాకా జరిగిన నిజాలన్నీ మీ ఇంట్లో చెప్పి తర్వాత వాళ్ళేం మాట్లాడతారో అది నాకు చెప్పు. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. శేఖర్ చెప్పినట్టుగానే నేను అలాగే చేశాను. ఇక్కడికొచ్చి జరిగిన విషయమంతా చెప్పాను. అతను చెప్పినట్టే చేశానని చెప్పడంతో ఈ విషయమంతా తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నాకిప్పుడు అర్థమైంది.
శేఖర్ మనసు నిజంగానే మారింది. తన తల్లి తండ్రి మనసు కూడా మార్చడం కోసమే ఇలా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నిజం మనకి తెలిసిపోయింది. కాబట్టి తనేమనుకుంటున్నాడో దాన్ని మనం నెరవేరుద్దాం. ఇప్పుడే ఫోన్ చెయ్యి అని అనడంతో రవళి వెంటనే శేఖర్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. శేఖర్ సురేష్తో మాట్లాడాడు. సురేష్, ఒక పని చెయ్యండి. మా అమ్మాయి జీవితం నాశనం చేశారని, కోర్టుకు వెళ్తామని మా అమ్మా నాన్నని బెదిరించండి. లేదా మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి మీతో పాటే ఉంచుకోమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి మాట్లాడదాం అని చెప్పడంతో వాళ్ళు సరేనన్నారు. మరుసటి రోజు శేఖరం ఇంటికి వెళ్లేసరికి శకుంతల పరమేశ్వరం ఇద్దరూ బాధపడుతూ ఉన్నారు. బంగారం లాంటి కొడుకు లేకుండా పోయాడు. అంతా ఆ దరిద్రపు దానివల్లే. దాన్ని ఇంట్లో నుండి పంపించేశాం. దాని పీడ వదిలించుకున్నాం. ఆ మాటలు విని రవళి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలో సురేష్ గట్టిగా పిలిచాడు. ఏవండి శకుంతల గారు, మీ అబ్బాయి పోయాడని రవళిని గెంటేస్తారా? అసలు మీకు మనసుందా? వాళ్లని చూడగానే శకుంతల ముఖం మాడిపోయింది. ఆమె గట్టిగా, అసలు నువ్వెవరు? నేను రాధిక భర్తని, రవళి బావగారిని. అయితే ఎవరికెక్కువ? అసలు మీరు ముందు ఇక్కడికి దేనికొచ్చారు? నా కొడుకు పోయి మేం పుట్టడు దుఃఖంలో ఉంటే మళ్ళీ ఈ దౌర్భాగ్యురాల్ని తీసుకుని ఇక్కడికెందుకొచ్చారు? వెళ్ళిపోండి ఇక్కడి నుండి. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? మీ కొడుకు పోతే రవళి భర్త పోయినట్టే కదా. ఆమెకి ఇంట్లో హక్కు లేదా? తననిలా బయటికి పంపిస్తారు? చూడమ్మా, మీ చెల్లెలి ఇంటికొచ్చినప్పటి నుండి మాకన్నీ కష్టాలే. నా కొడుకు ప్రాణం కూడా పోయింది. దానికి ఇంటి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. కావాలంటే కోర్టుకెళ్ళండి. కోర్టుకా? సరే, అదే చేద్దాం. మీ అబ్బాయి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీ కోడల్ని వేధించినందుకు మీ మీద కేసు పెడతాం. అంతేకాదు, శేఖర్ ఇన్సూరెన్స్ డబ్బులు, ఈ ఇంట్లో సగం వాటా రవళికొచ్చేలా చేస్తాం. అప్పటి వరకు రవళి ఇక్కడే ఉంటుంది. ఒకవేళ తనని మీరు వద్దనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు పరిహారంగా 10 కోట్లు సెటిల్ చేయాలి. లేదంటే జైలుకెళ్లడానికి సిద్ధపడండి. 10 కోట్లు అనగానే శకుంతలకు గుండాగినంత పనైంది. 10 కోట్లా? మీకు పిచ్చి పట్టిందా? మా కొడుకే మాకు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు డబ్బెక్కడి నుండి తీసుకొచ్చివ్వాలి? దాని మొహం చూడ్డమే మాకిష్టం లేదు. ఇంక డబ్బులిస్తామా? మావయ్య, అత్తయ్య, నేను మీకేం అపకారం చేశాను? నా భర్త ప్రాణం కంటే నాకేదీ ముఖ్యం కాదు. కానీ మీరు నన్ను మనిషిగా చూడకుండా బయటికి నెట్టేశారు. నువ్వెన్ని చెప్పినా మా నిర్ణయం మారదు. శేఖర్తో మాకున్న బంధం తెగిపోయింది. నీతో ఉన్న బంధం అంతకన్నా ముందే పోయింది. సరే, అయితే మనమంతా కోర్టులోనే తేల్చుకుందాం మరి అని వాళ్ళు బయలుదేరారు. శకుంతల భర్తతో, వాళ్ళన్నంత పని చేసేలాగే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టుల చుట్టూ మనం తిరగలేము. కొన్ని రోజులు దాన్ని ఇక్కడే ఉంచుకుందాం. మనం పెట్టే టార్చర్కి మనల్ని వదిలిపెట్టి అది ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఇంకా ఎక్కువ టార్చర్ చేద్దాం. ముందు వాళ్ళని అడ్డుకొని ఏదో ఒకటి చెప్పి తీసుకురండి. అందుకు పరమేశ్వరం పరుగున వెళ్లి అడ్డుకొని వాళ్ళని బ్రతిమాలి లోపలికి తీసుకొచ్చాడు. మమ్మల్ని క్షమించండి. నానా మాటలు అన్నాను. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది. కొడుకు లేకపోతే కోడల్ని కూతురులాగా చూసుకొని జాగ్రత్త చేసుకుంటాం. మాకంటూ ఎవరున్నారు? మేమప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం. మీరు మా అమ్మాయిని ఏమైనా చేశారని తెలిసిందో గృహహింస కేసు పెడతాం. జాగ్రత్త. అందుకు వాళ్లు కూడా సరేనన్నారు. ఇక రవళిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రవళి నిద్రలేచి ఇంటి పనులు చక్కబెడుతూ ఉంది. కొంత సమయం తరువాత అత్తగారు లేచి వంటగదిలోకెళ్తారు. అక్కడ రవళిని చూసి పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలెట్టారు. ఓసై ముదనష్టపు మొహందానా, ఎక్కడి గిన్నెలు అక్కడే పడున్నాయి. ఇక్కడ వంట ఇంకా కాలేదు. నీ కళ్ళెక్కడున్నాయి? మీ అక్క బావ వచ్చి కోర్టులు కేసులు అని బెదిరించగానే నువ్వు ఇంటికి మహారాణివైపోతావనుకుంటున్నావా? లేదత్తయ్యా, ఇప్పుడే వచ్చాను కదా, వెంటనే టిఫిన్ రెడీ చేస్తాను. టిఫిన్ కాదు, ముందా స్టోర్ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ బయటపడేసి శుభ్రం చెయ్యి. నా కొడుకు పోయాడన్న బాధలో మేముంటే నువ్వు హాయిగా వంటగదిలో తిష్టవేస్తావా? రవళి ఏమీ మాట్లాడకుండా గంటల తరబడి శ్రమపడి ఇల్లంతా శుభ్రం చేసింది. ఆమెకి కనీసం తినడానికి అన్నం కూడా పెట్టకుండా
శకుంతల వేధించసాగింది. శకుంతల తన భర్తతో మెల్లగా, చూసారా అండి, దాన్నెంత హింసించినా నోరు విప్పట్లేదు. పైగా పనులన్నీ చేస్తుంది. ఇలా అయితే ఇది ఇంటి నుండి వెళ్ళదు. మనం ఇంకాస్త గట్టిగా టార్చర్ చెయ్యాలి. అన్నం పెట్టకుండా చేద్దాం. అప్పుడు తెలుస్తుంది దానికి. అవును శకుంతల, ఆ సురేష్ గాడు చట్టం అది ఇది అన్నాడుగా. మనం బయటికి మాత్రం ప్రేమగా నటిద్దాం, లోపల దీని పని పడదాం. వారం రోజులు గడిచాయి. రవళిని చూడ్డానికి సురేష్ మరియు రాధిక వచ్చారు. వాళ్ళని చూడగానే శకుంతల రవళి దగ్గరికి వెళ్లి నటిస్తూ, అమ్మా రవలి, కాస్త మంచినీళ్లు తీసుకురా తల్లి. పాపం దూరం నుండి మీ అక్కయ్య బావగారు వచ్చారు. లేదంటే కూల్ డ్రింక్ అయినా ఇవ్వు. ఎండన పడొచ్చారుగా. అవేం వద్దు రవలి, ఇలా రా. రవళి అక్కడికెళ్ళింది. ఎలా ఉన్నావు తల్లి? వీళ్ళు నిన్ను సరిగ్గానే చూసుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? నిజం చెప్పు, భయపడకు. చెప్పు రవళి, వీళ్ళు నిన్నేమైనా అంటున్నారా? దాన్నంతా చాటు నుండి శకుంతల పరమేశ్వరం చూస్తూ ఉన్నారు. తను నిజం చెప్తుందేమోనని భయపడుతున్నారు. ఇప్పుడు గాని అది నిజం చెప్తే మన పాలైపోతుంది. లేదు బావగారు, అత్తయ్యగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్లే కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నారు. నేనే వాళ్లను ఓదార్చాలి. నాకేం తక్కువ లేదు. మీరు దిగులు పడకండి. ఆ మాట వినగానే చాటున ఉన్న శకుంతల పరమేశ్వరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చూసావా శకుంతల, మనమంత హింసిస్తున్నా వాళ్ళక్కతో మన గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు. మనం తనని బయటకి పంపించాలని చూస్తుంటే తను మాత్రం మన పరువు కాపాడుతుంది. శకుంతల ఆలోచిస్తూనే పైకి మాత్రం, సర్లే చూద్దాం, ఇదంతా కావాలని నటిస్తుందేమో అని అంది. కొంత సమయం తరువాత సురేష్ రాధిక వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లిన తరువాత రవళి మళ్లీ తన పనిలో పడిపోయింది. రవళి మంచితనం చూసి పరమేశ్వరంలో మార్పు మొదలైంది. కాని శకుంతల ముందు మాత్రం అస్సలు అదంతా చూపించడు. అక్కడేం జరుగుతుందో అనేది మొత్తం వాచ్మెన్ శేఖర్కి సమాచారం అందిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు రవళి కూడా శేఖర్తో మాట్లాడుతుంది. ఒకరోజు శకుంతల రవళిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు పరమేశ్వరం అక్కడికొచ్చి, అమ్మా రవలి, ఈ బాధలు భరిస్తూ ఇక్కడుండడం కంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళటం మంచిది కదా. మీరడిగిన డబ్బు నేనేదో ఒక రకంగా ఇస్తాను. ఇక్కడుండి బాధలు భరించటం ఎందుకు తల్లి? నీది చిన్న వయసు. ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. మావయ్య గారు, మీరు నా మీద జాలి చూపిస్తున్నందుకు చాలా సంతోషం. మీ మనసు మారిందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కటే చెప్తున్నాను, శేఖరం ఉన్నా లేకపోయినా నేనింటి కోడల్ని కదా. మీ బరువు బాధ్యతలు, మీ మంచి చెడు చూసుకోవలసిన బాధ్యత నాకుంది. నేనందుకే ఇక్కడే ఉంటున్నాను. మీరు కాదనకండి మీ ఇష్టం తల్లి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక జరిగిన విషయమంతా చాలా సంతోషంగా శేఖర్కి చెప్తుంది రవళి. ఫోన్లో చాటుగా మాట్లాడటం శకుంతల విన్నది. శకుంతలకి నిజం తెలిసిందా? తర్వాత ఏం జరిగిందనేది తరువాయి భాగంలో చూద్దాం.